చపాతీలోకి ఇట్లాంటి కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇందులో టమాటో తర్వాత మెంతి కూర వేసి ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ తినడానికైతే చాలా సూపర్గా ఉంది. చపాతీకనే కాదు, ఈ కర్రీ అయితే మామూలుగా పూరి కానీ జొన్న రొట్టె కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే నేను ఈ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను. నేను దీనికోసం అయితే బీన్స్ ఒక 1/2 kg తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ తక్కువే కాబట్టి ఆయిల్ మామూలుగా తక్కువనే పడుతుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మామూలుగా నేను పెద్ద సైజు దాంట్లో ఒక సగం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసిన తర్వాత ఇలా కలుపుకొని దీనికోసం అయితే 2 వెల్లుల్లిపాయలు అట్లనే ఒక చిన్న అల్లం ముక్క తీసి కచ్చాపక్కగా దంపేసుకోవాలి. అట్లనే 2 కట్టలు మెంతి కూర అయితే తీసుకుని, ఇప్పుడు వర్షాకాలం కదా, మెంతి కూరలో అప్పుడప్పుడు చిన్న అర్తువాంస్ లాంటివి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఏరి ఇది చాలాసేపు నల్ల కింద అయితే పెరిగి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే సన్నటి ఇసుక కూడా ఉంటుంది కాబట్టి ఇలా చాలాసార్లు ఇది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత అందులోని ఇది మెంతి కూర వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేసుకొని మరోసారి ఇలా కలుపుకొని బీన్స్ని కూడా చాలాసార్లు బాగా శుభ్రంగా, ఏ కూరగాయైనా శుభ్రంగా కడిగితేనే బాగుంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో వర్షం పడి దాని మీద కొన్ని రకాల కీటకాలు అనేవి వాగుతుంటాయి కదా, కాబట్టి ఎక్కువసార్లు శుభ్రపరచుకోవాలి. కూరగాయలు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడైతే అక్కడ బాగా ఈగలు అవన్నీ ముసురుతుంటాయి కదా, తెచ్చిన తర్వాత ఇంటికి మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా చూసేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇది ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు మగ్గేటట్టుగా చూసుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టి వాటర్ అనేది ఏం వేయలేదు కదా, ఒక్కోసారి మాడిపోవచ్చు కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా 2-3 నిమిషాలు ఉంచాలి. ఇంకా ఇందులో వేయడానికైతే నేను ఒక మామూలు మీడియం సైజు టమాటాని అయితే కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మసాలాలు ఏం లేవు కాబట్టి ఉప్పు అనేది కూడా తక్కువగానే పడుతుంది. కారం అయితే 1 టీ స్పూన్ తర్వాత 1/2 టీ స్పూన్ వేసిన నేను, ఎందుకంటే ఇది ఘాటు తక్కువగానే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువైతే కారం వేసిన తర్వాత రెండోసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. టమాటో వేసినప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారకారంగా పుల్లగా కర్రీ అనేది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టమాటో కూడా ఇందులో వేసుకుందాం. వేసాక 1 నిమిషం పాటు ఇది గుజ్జు అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మామూలుగా అయితే వాటర్ వేయకుండా ఉడికించుకోవాలంటే ఇలా సిమ్లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాల కూర రెడీ అయిపోతుంది. అలా కాకుండా ఇష్టం ఉన్న వాళ్ళు వాటర్ కూడా వేసి ఉడికించుకోవచ్చు. నేనైతే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి ఇందులో ఉడికించుకున్నాను అనమాట. మరి ఒట్టిదైతే పొడిగా ఉంటుంది కదా కర్రీ, చపాతీలోకి కొంచెం వాటర్ వేసి ఉడికిస్తేనే బాగుంటుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత కలిపేసుకొని ఇంకా నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది దింపేసి సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సింపుల్గా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉండే కర్రీ అన్నమాట ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.